ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గోదావరి పురస్కారాలంటే చాలా ఇష్టం మాట. ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. దగ్గరలో మనకి గోదావరి నది ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఆ గోదావరిలోని మునిగితే గనక పాపాలన్నీ పోతాయి, పుణ్యం కలుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. మన ఆంధ్రాయే కాకుండా తెలంగాణ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా కోట్లలో వస్తారు. గోదావరి పురస్కారం అంత బాగా జరుగుతుంది. దాని గురించైతే ప్రభుత్వం ఒక కీలక ప్రకటన కూడా చేసింది. సో, కుంభమేళా తరహాలో గోదావరి పురస్కారాలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టిందన్నమాట. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే పురస్కారాల నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఓ ప్రైవేట్ సంస్థకు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు అప్పజెప్పినట్లయితే సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎందుకంటే సదరు సంస్థ పురస్కార ఏర్పాట్లతో పాటు 12 రోజుల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఎందుకంటే గతంలోని తొక్కిసలాట జరిగి అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలోని 21 మంది దాకా చనిపోయారన్నమాట. అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగా అయితే జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అయితే నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద ప్రవేశించే గోదావరి నది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80 కిలోమీటర్లలో ప్రవహిస్తుందన్నమాట. సో, దీంతో బాసరతో మొదలైన సోన్, లక్ష్మచంద, మావడ అదేవిధంగా ఖానాపూర్, కడెం వరకు గోదావరి నది పరివాహకంలో పురస్కారాలు నిర్వహిస్తారన్నమాట. సో, దీంతో బాసరా, సోన్, ఖానాపూర్ వద్ద అదనపు ఘాట్లు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో అదనపు ఘాట్లు నిర్మాణాలతో పాటు టాయిలెట్స్, విశ్రాంతి గదులు, తాగునీరు లాంటి సౌకర్యాల కల్పన అవసరం ఉందని గుర్తించిన సంస్థ ఇప్పటికే ప్రతిపాదన కూడా రూపొందించిందంట. సో, డ్రోన్ల సహాయంతో భద్రతను పర్యవేక్షించడం, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్డు డైరెక్షన్ లాంటి చర్యలను చేపట్టనుందన్నమాట. గోదావరి పురస్కారాలను పకడ్బందీగా నిర్వహించేందుకు 5 శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి. సో, దేవాదాయ శాఖతో పాటు ఇరిగేషన్, పంచాయతీరాజ్ అదేవిధంగా ఆర్&బి శాఖలు పురస్కారాల ఏర్పాట్లు చేయనున్నాయి. రెవెన్యూ శాఖ పూర్తి సహకారం అందించనున్నమాట. సో, ఏది ఏమైనా గానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన గోదావరి పురస్కారాల గురించి అయితే చాలా క్లిష్టంగా ముందుగానే ప్లాన్‌లన్నీ కూడా వేసుకుంటూ వెళ్తుంది. కొన్ని సంస్థలతో కూడా డీల్ చేసుకుంది. ఎందుకంటే ముందు జరిగిన ప్రమాదాలు, ముందు జరిగిన సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంది. సో, మనందరం కూడా ఆశిద్దాం. మంచిగా జరగాలి. పురస్కారాలు అందరూ కూడా వచ్చి పురస్కారాల్లోని గోదావరిలో మునిగి వాళ్ళ పాపాలన్నీ పోయి పుణ్యం కలగాలని కోరుకుందాం. సో, మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.